1998లో ముఖ్యమంత్రిగా ఉండగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే వరకు కూడా 1998 డిఎస్సిలో వాళ్ళకి పరిష్కారం ఉందా అని అడుగుతున్నాను. మీ యొక్క అడ్మినిస్ట్రేటివ్ మిస్టేక్స్ వల్ల, మీ పరిపాలన తప్పుల తడక వల్ల అన్ని కోర్టుల్లో పడి 1998 డిఎస్సి దాంట్లో పరీక్షలు రాసిన వాళ్ళు చివరికి వయసు అయిపోయినా కూడా వారికి దిక్కులేని పరిస్థితి. వారి పరిస్థితి ఏంటి? బీఈడీ చదువుకున్నారు, వేరే ఉద్యోగానికి వెళ్ళలేరు. దీంట్లో మీరు ఎవరు ఉద్యమాలు చేసి 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 చివరికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే కానీ 98 డిఎస్సిలో మీరు చేసినటువంటి పాపాలకి పరిష్కారం ఎప్పుడు దొరికిందంటే సుమారుగా 1000 మందికి, సుమారుగా 5000 మందో 6000 మందికో పరిష్కారం దొరికింది. మీ తప్పుల వల్ల జరిగినటువంటి వాళ్ళకి అన్యాయం సరిదిద్దటానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కానీ దాని పరిష్కారం జరగలేదు. ఇవాళ మరి మీరు పిలవాలి కదా, మీరు చెప్పినటువంటి 16,000 అన్నారు కదా, మరి 22,000 తీయకుండా జగన్ గారు ఇచ్చిన 6,100 కూడా కలుపుకొని మీ అకౌంట్లో వేసుకుంటున్నారు కదా. ఇది మెగా డిఎస్సి ఎందుకు అవుతుంది? పెద్ద దగా డిఎస్సి కాదా ఇది? చెప్పండి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు, విద్యాశాఖ మంత్రి గారు సమాధానం చెప్పాలి కదా. ఇవాళ సమాచార హక్కు చట్టం కింద ఒక డిఎస్సి చదువుకున్న టీచర్ గారు ఆయన సమాచార హక్కు చట్టం కింద విద్యాశాఖకి ఆయన ఒక కాగితం పెట్టుకుంటే ఇవాళకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీలు ఉన్నటువంటి టీచర్ల సంఖ్య